సో హలో గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి రెడ్మీ నోట్ 10 ప్రైమ్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో అయితే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. మనం ఈరోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ రెడ్మీ నోట్ 10 ప్రైమ్ అయితే మొత్తం మాట్లాడదాం. అండ్ ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, లేకపోతే ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా ఇదే ప్రైస్ కేటగిరీలో, అండ్ మనం ఫైనల్గా లేకపోతే ఫ్యూచర్ లాంచెస్ గురించి వెయిట్ చేయడం బెటర్ అనేది మనం మాట్లాడదాం. సో ఒకవేళ మీరు 10,000 to 15,000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం బాడీ గురించి మాట్లాడితే, సో మనకి ఇక్కడ 9.56 mm థిక్నెస్ వస్తుంది అండ్ 192 grams వెయిట్ అయితే ఉంటుంది. సో మనకి అండర్ 200 gramsలో అయితే మనకి వెయిట్ ఉంది. సో మన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో కాంపాక్ట్ డివైజెస్ అండ్ మనకి బెటర్ వెయిట్ బ్యాలెన్స్ అయితే చూడలేం. ఓకే, 192 grams అంటే మరీ ఎక్కువ వెయిట్ అయితే కాదు ఈ బడ్జెట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకుంటే మనకి 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్ 90 Hz ఎల్సిడి ప్యానల్, ఇది AMOLED ప్యానల్ కాదు, 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక విషయం ఏంటంటే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే మనకి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. సో అంటే మనకి మనం బేస్డ్ ఆన్ మనం చూస్తున్న కంటెంట్ బట్టి అది రిఫ్రెష్ రేట్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. 45 Hz నుంచి 60 Hz, 90 Hz. సో మనకి ఈ 3 రిఫ్రెష్ రేట్స్లో మనకి వేరీ అవుతుంది అనమాట మనకి చూస్తున్న కంటెంట్ బట్టి. సో ఇది చాలా మంచి విషయం చెప్పాలి. జనరల్గా ఇది బడ్జెట్లో మనం చూస్తున్నాం, అంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో అయితే మనం చూడడం అనమాట ఇలాంటి ఫీచర్ని. బట్ ఇక్కడే తీసుకొచ్చారు. బట్ లైక్ జనరల్గా ఈ బడ్జెట్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది మనకి రియల్ లైఫ్ యూసేజ్ అయితే మనకు తెలుస్తుంది. సో ఇదైతే మనకి డిస్ప్లే. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వస్తే, సో ఇక్కడ MediaTek Helio G88 ప్రాసెసర్తో అయితే మనకు వస్తుంది. అండ్ Mali G52 GPUతో అయితే మనకు వస్తుంది. సో ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్తున్నారు. బట్ మీకు G85 సో ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండవు ఓల్డ్ ప్రాసెసర్స్ కంటే. MediaTek G85 క్లోజ్ టు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీరు మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రాసెసర్ని. అంటే కొత్త ప్రాసెసర్ అని చెప్పారు కానీ ఇదంతా అడ్వర్టైజింగ్ అనమాట. అంటే మీకు హ్యూజ్ లీప్ అయితే ఉండదు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్లో. సో సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది G85కి, G88కి కొంచెం బెటర్ ఉంటుంది. అది మనం నోటీస్ చేయమన్నమాట. మనకి రియల్ లైఫ్ యూసేజ్లో రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మన ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB బేస్ వేరియంట్ వస్తుంది. అండ్ 128GB వేరియంట్, 2 వేరియంట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, సామ్సంగ్ సెన్సార్. అండ్ మనకి 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. సో అవి మర్చిపోతున్నాం, అవి వేస్ట్ కెమెరాస్ కింద కన్సిడర్ చేసి మర్చిపోతున్నాం అనమాట ఆ 2 కెమెరాలు లాస్ట్లో. సో ఈ బడ్జెట్లో ఎప్పటికీ ఈ 2020లో ఇంకా పోలేదు, ఎప్పుడు వస్తుందో నాకు మరి ఇంక చెప్పాలని కూడా అనిపించట్లేదు. సో 2 కెమెరాస్ అయితే ఉన్నాయి ఇందులో. 50+8 MP కెమెరా సెటప్తో వస్తుంది. సో మనకి మెయిన్ కెమెరా 50 MP కాబట్టి ఓకే, కొంచెం డీసెంట్ ఫొటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా లేదన్నా బడ్జెట్లో మీకు 108 MP ఇచ్చినా సో మనం డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ ఉండవు మనకి. ఓకే, మన డైలీ లైఫ్లో డీసెంట్ ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ ఫ్రంట్ అయితే 8 MP సెల్ఫీ కెమెరా అయితే అనుకుంటుంది. మనకి పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంటే ప్రీవియస్ 9 ప్రైమ్కి ఇక్కడికి అక్కడ టియర్ డ్రాప్ నాచ్తో వచ్చింది, ఇక్కడ మనకి పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా. బట్ ఓకే, డిజైన్ వైజ్ ఓకే బాగానే డిఫరెన్స్ చూపించారు. కానీ బట్ 8 MP లైక్ ఓకే బడ్జెట్లో నార్మల్గా 16 MP అయినా పర్వాలేదు, కానీ మరి 8 MP అంటే అంత బెటర్ సెల్ఫీస్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. సో ఇదైతే మనకి కెమెరా సెటప్. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇక్కడ 6000 mAh ఆఫ్ బ్యాటరీ ఉంది. సో ఇది చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 5000 కాకుండా 6000 ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఎంత హెవీ యూజర్ ఖచ్చితంగా 1 day బ్యాటరీ అయితే మనకి ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ 9 watt రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే మనకి సపోర్ట్ అయితే ఉంది. బట్ బాక్స్లో 22.5 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదేం లాజిక్ నాకు అసలు అర్థమే అవ్వదు. అంటే మనకి 18 watt సపోర్ట్ ఇచ్చి 22.5 watts మరి అదే కెపాసిటీ మనకి ఇక్కడ బ్యాటరీలో ఫాస్ట్ ఛార్జింగ్లో ఎందుకు ప్రొవైడ్ చేయాలో నాకు అర్థం అవ్వదు. సో
ఈ బ్రాండ్స్ ఏం ఆలోచిస్తాయి కూడా మనకి ఒకసారి అర్థం. సో ఇదైతే మనకి బ్యాటరీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అదర్ ఫీచర్స్ లాంటి చూసుకుంటే మనకి జనరల్గా ఈ రెడ్మీ షామీ ఫోన్స్లో ఉన్నట్టుగా ఐఆర్ బ్లాస్ట్ ఉంది, 3.5mm ఆడియో జాక్ ఉంది. అండ్ ఇక్కడ లక్కీగా మనకి స్టెరియో స్పీకర్స్ కూడా ఈ బడ్జెట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు నార్మల్గా సెపరేషన్ అండ్ మనకి కొంచెం బెటర్ సౌండ్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కానీ మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకొని స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని స్టెరియో స్పీకర్స్ ఉన్నాయని చెప్పి కాదు, బట్ ఓకే డీసెంట్ స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ మనకి సౌండ్ క్వాలిటీ కూడా ఓకే బాగానే వస్తుంది అనమాట. జనరల్గా మీరు ఏదైనా వీడియోస్ ఆర్ ఏదైనా చూస్తున్నప్పుడు సో నార్మల్ సింగిల్ స్పీకర్ కంటే ఖచ్చితంగా అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి స్టీరియో స్పీకర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇదైతే మనకి ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ మనం ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడితే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 464GB వేరియంట్ అయితే మనకి 12,500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. అండ్ మనకి 6/128GB అయితే మనకి 14,500 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. సో ప్రైస్ కొంచెం అంటే ఓకే ప్రైసింగ్ కొంచెం ఎక్కువైనప్పటికీ డీసెంట్ ప్రైసింగ్. అండ్ మనకి హెచ్డిఎఫ్సి మీద 750 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో దాంతో ఆ ఆఫర్తో అయితే ఓకే. కానీ జనరల్గా అంటే 1,000 రూపీస్ తగ్గించి తీసుకొచ్చిన అలాగో వీళ్ళు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు 2 months 3 months తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసేస్తారు. మరి ఆ మాసం దానికి ఎందుకు లాంచ్ చేస్తారు? సో ఆ ఇంక్రీజ్ ఎలాగో చేసేస్తారు కాబట్టి ఇక్కడ తగ్గించిన ఒకలాగా ఉండేది. బట్ వీళ్ళు టాక్టిక్స్ ఏంటో వీళ్ళ ప్లాన్స్ ఏంటో అర్థం. ఇక్కడ లాంచ్ చేసినప్పుడు ఒకలా లాంచ్ చేస్తారు అండ్ 2-3 months 4 months తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసేస్తారు. సో 12,500 బేస్ ఏంటంటే ఓకే మనకి స్పెసిఫికేషన్స్ పరంగా డీసెంట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇచ్చారు, తప్పులేదు. అండ్ మనకి 90 Hz రిఫ్రెష్ డిస్ప్లే అండ్ మనకి స్టెరియో స్పీకర్స్ లాంటివి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కానీ కొంచెం తక్కువ ప్రైస్కి తీసుకొస్తే బెటర్. ఓన్లీ మనకి బేస్ ప్రైస్ మనకి ఆఫర్తో 12,500 కాకుండా 11,500 1,000 రూపీస్ ఆర్ తగ్గించుకొని తీసుకొస్తే కొంచెం బెటర్ ఉంటుంది. అట్లీస్ట్ 500 రూపీస్ తగ్గించుకొని తీసుకొచ్చిన 12,000 రూపీస్కి ఆఫర్తో కన్సిడర్ చేసుకుంటే మనకి 11,200 ఆ రేంజ్లో వచ్చేస్తుంది కాబట్టి సో అలా తీసుకొచ్చినా బాగుండేది. బట్ ఓకే సోనీ ఈ పోనీ ఎలాగో ఈ ప్రైస్లో తీసుకొచ్చారు. సో ఇవే కన్ఫర్మ్డ్గా ఉంచితే పోనీ ఇది వెల్ అండ్ గుడ్, మనం ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మళ్ళీ తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే మరి అది ఇంకా వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఏమనుకుంటున్నారో కస్టమర్స్ గురించి. సో మనమే ఆలోచించాలి సో ఈ స్మార్ట్ ఫోన్స్ బయింగ్ అనేది. అండ్ మనం కంక్లూడ్ చేస్తే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 10 అయితే కొంచెం బెటర్ ప్రైస్కే మనకు లాంచ్ చేశారు. సో ఇంకా AMOLED డిస్ప్లేతో వస్తుంది అది. కానీ మనకి ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ చేసేసి చెప్పాం కదా ముందే 12,000కి ఏమో లాంచ్ అయింది అది, మనకి ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తారు చాలా ప్రైస్. సో ఈ బడ్జెట్కి అయితే రాదు. అండ్ మనకి ఈ బడ్జెట్లో ఇది వర్తా అంటే ఇంకా చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి లాంచ్ అవుతాయి. రియల్మీ కూడా మనకి September 9th అనుకుంటా. సో మనకి ఒక లాంచ్ ఈవెంట్ అయితే అనౌన్స్ చేశారు. సో అక్కడ మనకి రియల్మీ 8i అయితే మనకి వస్తుంది. సో అక్కడ మనకి G96 MediaTek Helio G96 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనుకుంటా అది. సో అది కొంచెం బెటర్ ఉండే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే ఇది G85 G88 అంటే సిమిలర్ ఉంటుంది కానీ అది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ప్రైసింగ్ కూడా అక్కడ మేజర్ పాయింట్ కీ పాయింట్ కాబట్టి వీళ్ళకి హెడ్ టు హెడ్ కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మనం ఆల్ ప్రైసింగ్ బట్టి ఈ స్మార్ట్ ఫోన్స్ అంటే ఎంతవరకు బాగున్నాయి లేదని తెలుస్తుంది. అండ్ మనకి ఇదే ప్రైస్ పాయింట్లో మనకి నార్జో 30 కూడా అయితే ఉంది, 1,000 రూపీస్ ఎక్స్ట్రా 13,500 అనుకుంటా. సో ఇది కూడా మనకి 30 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ మనకి 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో జనరల్గా మామూలుగా ఉండే 90 Hz రిఫ్రెష్ ఇవన్నీ కూడా అందులోనే కూడా ఉన్నాయి. కానీ మనకి ఇంకా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 5,000 mAh బ్యాటరీ, 6,000 కాదు. సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది, 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి అది ఒక బెటర్. అండ్ మన ఫ్రంట్ 16 MP అయితే ఉంది నార్జో 30. సో ఒకవేళ మీరు నాకు ఈ బడ్జెట్లో బెటర్ స్మార్ట్ ఫోన్ కావాలంటే మరి అదైతే ఉంటుంది. అండ్ వెయిట్ చేయడం అయితే బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే మనకి తక్కువ డేసే ఉంది కాబట్టి ఒకసారి వెయిట్ చేసి అండ్ ఫైనల్గా రివ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా వెంటనే సేల్ స్టార్ట్ అవ్వగానే కొనొద్దని అయితే నేను చెప్తాను. ఎందుకంటే రివ్యూస్ వచ్చిన తర్వాత కొంచెం మనకి రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ అయితే తెలుస్తుంది. అండ్ మనకి ఈ ఫ్యూచర్ లాంచెస్ అదర్ బ్రాండ్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచెస్ కూడా ఖచ్చితంగా వెయిట్ చేయండి అని చెప్తాను. సో ఇదైతే మనకి రెడ్మీ నోట్ 10 ప్రైమ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.